హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్, పికాక్ డ్రెస్ ఎలాగా బ్యాక్ సైడ్ ఎలా రెడీ చేయాలో నేను సింపుల్గా చెప్తాను. అది మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మా విన్నీ డ్రెస్ చూసారు కదా. సో నేనైతే ఒక చిన్న అట్ట తీసుకున్నాను. అట్ట అనేది నాకు బెడ్షీట్కి వచ్చింది అనమాట. బెడ్షీట్లో ఉన్నది. సో మీరు కలర్ షీట్స్ అలాంటివి తీసుకున్నా అవి బెండ్ అయిపోతే స్టిఫ్గా ఉండవు. సో ఇలా అట్ట అనేది తీసుకోండి, ఒక సన్నది. దాని మీదకి మనం ఒక ఓవెల్ షేప్ టైప్ ఇలా కట్ చేసాను, ఎందుకంటే బేబీకి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు, షోల్డర్స్ పైకి రాకుండా. సో ఇలా తీసుకొని ఇందులోకి నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. నేను క్రాఫ్ట్ పేపర్స్ అంటించట్లేదండి, ఎందుకంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉండదు. సో ఇలాగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని, మీకు ఏదైనా షైనింగ్ మెటీరియల్ అయినా ఏదైనా తీసుకొని, బ్లూ కలర్ తీసుకున్నాను, డార్క్ బ్లూ, పికాక్ కాబట్టి. సో 3 సైడ్స్ మనం స్టిచ్ చేసుకొని అప్పుడు క్లాత్ అనేది రివర్స్ చేసేది, ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది లోనికి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ ఒకవైపే చూసారా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ స్టిచ్చింగ్ కనిపించే దగ్గర మనం అంటించాలి స్టిక్స్ అనేది, ఫెదర్స్ అనేది. సో ఫస్ట్ అయితే ఒకటి పెద్ద ఫెదర్ అనేది నేను అంటించాను. అంటించి థ్రెడ్ తోటి మనం ఆ క్లాత్ కొట్టొచ్చు, అట్టకు కొట్టక్కర్లేదు, క్లాత్కి అండ్ ఆ స్టిక్కి ఫెదర్ కూడా మనం స్టిచ్, ఎందుకంటే మూవ్ అవ్వదు, చిన్నపిల్లలు కదండి, వాళ్ళు నడిచినప్పుడు గెంతినప్పుడు ఊడిపోతాయి అనమాట. సో ఇలాగ స్టిచ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అసలు ఏం కదలదు. సో ఫస్ట్ మిడిల్ వన్ ఒకటి పెట్టేసి సైడ్స్ కూడా మీరు పెట్టి అప్పుడు స్టిచ్ చేయండి. ఫస్ట్ ఎలా లుక్ వస్తుందో, నాకు ఫెదర్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ దొరుకుంటే ఇంకా బాగున్ను. జస్ట్ నాకు 16, 15 దొరికాయి అంతే. సో గ్యాప్ లేకుండా ఫ్యూజ్ చేసుకుంటే బాగుండు. నేను ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట. ఈ 15 ఫెదర్స్ కూడా ఇలా ముందు సెట్ చేసి చూశాను. సెట్ చేశాక అప్పుడు ఒక్కొక్క స్టిక్ మరి క్లాత్కి కొట్టాలి, లేకపోతే మీకు మూవ్ అయిపోతాయి. అది మూవ్ అవ్వకుండా కొట్టాలంటే ముందు ఒక ప్లాస్టర్ తోటి నేను ఇక్కడ స్టిచ్ చేశానండి. ప్లాస్టర్ పెట్టేసాను మిడిల్లోని, పెట్టేసి అప్పుడు ఒక్కొక్క స్టిక్ క్లాత్కి, ఆ క్లాత్ స్టిచ్ చేస్తాను అనమాట. సో మోదు కింద నా బేస్మెంట్లోని ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, అవనేది కట్ చేస్తాను. సో ఇలాగైతే లుక్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది ఇలా చూడడానికి కొంచెం బాగాలేదు కదండి. అండ్ ఇలా ఇవి పైకి వచ్చేస్తాయి అనమాట, పైకి కొంచెం ఎత్తుగా. సో దానికి కూడా అట్నుంచి ఇటు ఒక థ్రెడ్ అయితే కట్టేశాను. అండ్ ఇది కనిపించకుండా నీట్గా ఉండాలి, పాప కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే సేమ్ బ్లౌజ్ పీస్లో ఒక స్క్వేర్ టైప్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ అనేది నేను స్టిచ్ చేశాను. సో లుక్ కూడా బాగుంటుంది, పిల్లకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇక ఒక థ్రెడ్ కూడా పెడతానండి. మీ మొలతాడు చూపించాను కదా, థ్రెడ్ పిల్లల మొలతాడు ఉంటుంది కదండి, థ్రెడ్. ఆ థ్రెడ్ అనేది నేను 4 సైడ్స్, ఇప్పుడు ఈ 4 సైడ్స్ కూడా కుట్టేసి పిల్లకి హ్యాంగింగ్ బ్యాగ్ ఎలా వేసుకుంటాం ఆ టైప్లో వేస్తాను అనమాట. సో అది ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ ఈజీగా మళ్ళీ వేసుకోవచ్చు ఆ థ్రెడ్ అనేది. ఇక్కడ థ్రెడ్ అనేది నేను వీడియోలో తీయలేదు, మర్చిపోయాను. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఈజీగా చాలా చాలా లుక్ అయితే బాగుంది. ఇంకా ఫెదర్స్ ఎక్కువ ఉంటే ఇంకా బాగా లుక్ అయితే వస్తుంది. మామూలుగా ఒకసారి మా పాపకి ఆ ట్రై ఫిట్ అయితే చాలా బాగుంది. ఇంకా హెడ్కి పికాక్ దగ్గర తయారు చేస్తే ఈ 3D ఇమేజ్ అని నేను డౌన్లోడ్ చేయించానండి. ఒక A4 షీట్లో హాఫ్ చాలు, ఎందుకంటే పాపకి సరిపోయినంత. సో సేమ్ మళ్ళీ అట్ట ముక్క ఉంది కదండి, అది కట్ చేసి దీని షేప్ కట్ చేసి దానికి మళ్ళీ నీట్గా ఉండాలి కదా. సో దానికి కలర్ షీట్ అనేది బ్యాక్ సైడ్ అంటించాను అనమాట. అంటించి ఇలా హెయిర్ బ్యాండ్కి అనేది నేను ఫిక్స్ చేశాను, పిన్ కొట్టాను. పిన్ కొట్టినా కొంచెం బ్యాలెన్స్ అవ్వట్లేదని వెనకాల ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి దానికి మళ్ళీ కలర్ పేపర్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట. సో అంత మూవ్ అవ్వట్లేదు, పర్లేదు, బ్యాక్ అయితే పడిపోకుండా. సో ఇదేదో వాళ్ళకి హెయిర్ బ్యాండ్ కింద నీట్గా పెట్టియచ్చు. చూడడానికి అయితే బాగుంది. ఇది 3D పిక్చర్ అని మీరు కొట్టారంటే, 3D ఇమేజ్ అని కొట్టారంటే ఈ పికాక్ది అయితే మీకు వస్తుంది. ఇవి స్టిక్కర్స్ వచ్చేసి నేను, ఇది మార్నింగ్ అండి, స్టిక్కర్స్ వచ్చేసి హ్యాండ్ మెహందీ ఉంటుంది కదా, పక్కన చూసారు కదా, హ్యాండ్ మెహందీ అది ఒకటే తీసుకున్నాను. తీసుకొని జస్ట్ అది ఆ ఫింగర్స్వి బొట్టుకి, చిక్స్కి అండ్ నెక్కి పెట్టేసాను. మొత్తానికి మా విన్నీ అయితే రెడీ అయిపోయింది. My name is Shasharyu. My costume means peacock. Peacock is our two చిన్న స్పీచ్ అనేది ప్రాక్టీస్ చేసింది అనమాట. Peacock long neck. Peacock is very బ్యూటిఫుల్ అని అంటుంది. ఇక మొత్తం హెయిర్ బ్యాండ్ చూసారా ఇలాగా నించుంది, చాలా బాగుంది. హెయిర్ బ్యాండ్ అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే విన్నీ పాప స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. స్కూల్లో ఈరోజు బర్త్డే చేశారు కదా వాళ్ళు. సో అన్ని బర్డ్స్ అన్ని డెకరేట్ చేశారు, పిల్లలతోటి ఇలాగా ప్రతి కిడ్స్ తోటి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేశారనమాట. సో వాళ్ళు ప్రిపేర్ చేసిన ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న నెక్స్ట్ అయితే తయారు చేశారు. ఇక్కడ టబ్లో టాయ్స్ కూడా పెట్టారు చూడండి, డక్స్ లాగా. అండ్ ఒరిజినల్ బర్డ్స్ కూడా తెచ్చారు, చాలా బాగుంది ఈరోజు. అండ్ మా విన్నీ పాప అయితే పీకాక్లా రెడీ అయిపోయింది. మొత్తానికి మా విన్నీ కాస్ట్యూమ్ అయితే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్.